నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. వరంగల్ నగరం కాశీబుగ్గవాసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు ఏదులాపురం బ్రహ్మచారితో వరంగల్ స్టూడియో ఇన్ఛార్జి అమరేంద్రచారి ముఖాముఖి. డిటివి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం వరంగల్ స్టూడియోలో ఉన్నాం. మనతో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త, గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధుడు అయిన ఏదులాపురం బ్రహ్మచారి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నా పేరు ఏదులాపురం బ్రహ్మచారి, తెలంగాణ ఉద్యమకారుని, కాశీబుగ్గ నివాసిని. నేను, నా కుటుంబం ఈ తెలంగాణ పోరాటంలో 1969 నుంచి మొదలు పెడితే 2001 నుంచి మొదలు పెడితే పర్మనెంట్గా అలానే నేను పోరాటం జరిగింది. అలా అరెస్ట్ అయినాను. నాకు పనిపాటలు వదిలిపెట్టుకొని నా కుటుంబం కూడా నా తెలంగాణ రావాలని కూడా మా కుటుంబం కూడా సభ్యులు, నా 40 ఏళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. కాబట్టి నాకు ఆధారం ఏం లేదు, ఇల్లు ముళ్ళు ఏం లేదు. ఇప్పటి కంట్రోల్ బియ్యం తినుకుంటూ నేను జీవించడం జరుగుతుంది. నెలకు 10,000 రూపాయలు. నా భార్యకు కూడా కాళ్ళ నొప్పులు ఆపరేషన్ అయినాయి. నాకు టంట్లు పడ్డాయి, 3 టంట్లు పడ్డాయి. నాకు బతుకు తెరువు లేదు, చేసేటువంటి ప్రాణం కూడా సహకరించలేడు. కానీ మరి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు నాకు తప్పకుండా నా జీవన ఉపాధి గురించి ఇల్లు కావాలి, నాకు ఇల్లు కూడా లేదు. కాబట్టి తప్పకుండా మీరు నాకు సహకారం చేసి నా కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుందని సృష్టికి మూల కారణం విశ్వబ్రాహ్మణ జాతికి జయశంకరి ఆశయాలతో మరి బంగారు తెలంగాణలో బాగా పోరాడి, తెలంగాణ అంటే అందరికీ వర్తించిన అవసరం తెలంగాణ. కావున మరి మీరు పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి బీదలకు మరి ఆదుకొని మరి పేరు గాంచితే కూడా బాగుంటుంది. రేపు తరతరాలకు కూడా పలానా ఇచ్చారు అని కూడా మేము మర్చిపోయేటువంటి ఉంటుంది మనకు. కావున తప్పకుండా కూడా నేను ఎంఆర్ఓలు కూడా అప్పుడు వచ్చే ఇంక్వైరీ అరువుడు పోరాడిండు తెలంగాణ పోరాటంలో కూడా అరువులు కూడా ఎంఆర్ఓలు కూడా ఈయనకు డబుల్ బెడ్రూమ్స్ అవి కూడా ఇవ్వాలన్నట్టుగా కూడా అప్పుడు అన్నారు. కావున ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే మన తెలంగాణ మన కథ కాబట్టి మీరు తప్పకుండా నాకు సాయం చేయలేదు. ఆమెకు మా భార్య కూడా మొఖాల నొప్పులు ఆపరేషన్స్ అయినాయి. ఇప్పుడు నేను కూడా నాకు 3 టెంట్లు పడ్డాయి. ఏ ఆధారం లేకుండా ఇప్పుడు కంటి ఆపరేషన్ కూడా నేను చేసుకోవడానికి 3 నెలల సేంది పైసలు కావాలంటే కూడా నా దగ్గర రూపాయి లేదు. కష్టపడుకుంటా జీవిస్తానా. కాబట్టి మరి ఇప్పుడు మేడం గారు కూడా తప్పకుండా నాకు సహకారం చేసి, ముఖ్యమంత్రి గారు మరి ఎంతో మందికి చేస్తున్నారు కాబట్టి మరి నాకు కూడా మరి ఇది ఒక నిర్ధారణగా విశ్వబ్రాహ్మణ జాతికి చెందిన వాడిని, జయశంకరి వారసత్వాన్ని. కాబట్టి మీరు ఆ విధానానికి మీరు కంపల్సరీగా, నువ్వు కూడా రైతు బిడ్డవే కాబట్టి విశ్వబ్రాహ్మణమే కొట్లాడినాం. అప్పుడు శ్రీకాంత్ చారి కూడా అప్పుడు చనిపోయడం జరిగింది. మేమే 11 మంది మేము చనిపోయిన విశ్వబ్రాహ్మణులే. అయినా పర్వాలేదు, మన తెలంగాణ గురించి పోరాడినాం, వచ్చినాం, అన్నీ అంతా ఒకటే మనం. కావున నాకు ఇది ఒక సహకారం చేసి ఒక ఇల్లు కట్టియాలన్నది నేను కోరుకుంటానని నేను మనమే మళ్ళీ కోరుకుంటున్నాను. నేను 5 లక్షల కోట్లు ఇవ్వటం సీఎం ఫండ్ కింద కూడా రాశారు. ఎందుకంటే సీఎం ఫండ్ కింద కూడా ఆ ఉద్యమకారానికి ఇవ్వాలని కూడా కలెక్టర్ కూడా అప్పుడు సాయం మిశ్ర కూడా రాసింది. కావున మరి ఇవి మీరు చూడండి. ఎంఆర్ఓ కూడా వచ్చి అరువుడాన్ని కూడా మా ఇంటికి వచ్చి రాసిన 5గురు వచ్చి అరువుడాన్ని కూడా రాసిన మ్యాటర్ రాసిండు. నాకు ఒకటి వాళ్ళు ఇచ్చి రాసినట్టుగా కూడా రసీదు కూడా ఇచ్చిండు. కావున మరి ఇవి తప్పకుండా మీరు చేసి ఇస్తే నా రేపు తరతరానికి కూడా మిమ్మల్ని మరొకటి ఒక భగవంతుని విధానానికి మీకు సేవా విధానంగా భావించి ఉన్నది రుణానుబంధంగా నేను మిమ్మల్ని భావించుకుంటూ నేను కోరుకుంటానని నేను అనుకుంటున్నానని చెప్తున్నాను. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిలో ఎంతో మంది ఉన్నారు. మహిళా వర్గాలు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ ప్రభుత్వం ప్రోత్సహించాలని మన బ్రహ్మచారి గారు కోరుతున్నారు. అతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలని ఆయన కోరుతున్నారు. వారి కోరికను మన్నించి ప్రభుత్వం వారికి సహాయం అందించాలని ఆయన కోరుతూ ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా డిటివి తరఫున కూడా మేము కూడా కోరుతున్నాం. అతనికి సహాయ సహకారాలు అందించాలని మేము కూడా ఆంక్షిస్తున్నాం. కెమెరామెన్ వెంకట్తో మీ అమరేందర్.